బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవలే పార్టీ మారారు. సొంత పార్టీలో వేధింపులు తట్టుకోలేక ఆయన పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ చెప్పినా ఆ ఎమ్మెల్యేను అంతలా ఇబ్బంది పెట్టిన గులాబీ లీడర్ ఎవరు? వాచ్ దిస్. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలోనూ గెలిచి నిలిచారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రెండోసారి డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు. జిల్లాలో కవిత అభిమానిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ సంజయ్ కుమార్ కవిత సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. కానీ సొంత కన్నును పొడుచుకున్నట్టు కవిత తీరుతోనే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ కవిత డాక్టర్ సంజయ్ ను టార్గెట్ చేయడంతోనే డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్టు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా గేట్లు తెరవడంతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్ చేరికను స్థానిక లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. తనకు తెలియకుండా సంజయ్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు. దాంతో ఈ ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. ఆ తర్వాత పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గారు. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మార్పు వెనక ఎమ్మెల్సీ కవితే ఉన్నట్టు అనుచరులు చెప్పుకుంటున్నారట. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయినట్టు సమాచారం. అందుకే ఆయన పార్టీని వీడాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. గులాబీ బాస్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి 29న మీటింగ్ను ఏర్పాటు చేశారు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. ఈ సమావేశానికి కవిత హాజరు కాలేదు. అప్పటికే లిక్కర్ స్కామ్ తీవ్ర రూపం దాల్చడంతో సమావేశానికి రాలేనంటూ కవిత చెప్పారట. దాంతో ఈ మీటింగ్కు హరీష్ రావును ఆహ్వానించారట ఎమ్మెల్యే సంజయ్. ఈ సమావేశం పట్ల ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ కవితకు లేనిపోని ఫిర్యాదులు చేయడంతో హరీష్ రావు రాకుండా చివరి నిమిషంలో అడ్డుకున్నారట ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత ఫిబ్రవరిలో మరోసారి సమావేశం ఏర్పాటు చేశారట డాక్టర్ సంజయ్. ఈ సమావేశానికి హరీష్ రావును గెస్ట్గా ఆహ్వానించగా ఈసారి కవితను పిలవలేదట. దాంతో తనకు ఆహ్వానం లేకపోవడంపై ఎమ్మెల్సీ కవిత గుస్సా అయ్యారట. కవిత తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చివరకు పార్టీలోనే ఉండొద్దంటూ డిసైడ్ అయ్యారట. పార్టీలో అవమానాలు చిత్కారాలు ఎదుర్కోవడం కంటే పార్టీ మారడమే ఉత్తమమని భావించారట. అందుకే ఆయన తన దారి తాను చూసుకున్నట్టు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇక చివరకు చేసేదేం లేక కవిత తీరుపై గులాబీ బాస్కు ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కానీ కేసీఆర్ స్పందించకపోవడంతో ఇక లాభం లేదనుకుని పార్టీ మారారట. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మార్పు వెనుక మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత కారణమని సంజయ్ కుమార్ అనుచరులు జిల్లాలో జోరుగా ప్రచారం చేసుకోవడం ప్రస్తుతం జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.